హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు బాగా తెలిసిందే శ్రీ మహావిష్ణువు యొక్క ఉగ్ర రూపానికి చిహ్నమైన శ్రీ నరసింహస్వామి అవతారం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందో మీకు అందరికీ తెలిసిందే. శ్రీ మహా అవతారం మీకు తెలిసి శ్రీ మహా అవతారం నరసింహస్వామి యొక్క ఆ సినిమా చూసే ఉంటారు మీరు. కానీ ఆ ఉగ్ర రూపం ఎలా శాంతింపజేసిందో మీకు తెలుసా? అయితే నేను చెప్తాను, వినండి. నేను శ్రీ మహాశివపురాణం చదివి నేను మీకు చెప్తున్నాను, వినండి. శ్రీ మహాశివపురాణంలో ఎలా ఉందంటే, శ్రీ 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 నరసింహస్వామి యొక్క ఉగ్ర రూపం ప్రహ్లాదుని కాపాడి హిరణ్యకశిపుని చంపేసిన తర్వాత కూడా అతని యొక్క క్రోధాగ్ని అసలు శాంతింపచేయడం, అతని యొక్క నిగ్రహించుకోలేకపోవడం వల్ల మొత్తం 3 లోకాలన్నింటినీ మొత్తం భయకంపితులు చేయడం మొదలుపెట్టింది. అలాంటప్పుడు ఇంద్రాద్రి దేవతలు ఉంటారు కదా, ఆ ఇంద్రాద్రి దేవతలందరూ బ్రహ్మగారిని శరణు వేడి ఇలా అన్నారు: హే పితామహ, నీకు తెలియనిదేముంది, మీకు తెలియనిదేముంది, ఇలా మాకు భయం వేస్తుంది, ఆయన యొక్క ఉగ్ర రూపం చూస్తుంటే మాకు చాలా భయం వేస్తుంది అనగా ఆయన బ్రహ్మగారు ఇలా అంటారు: హే వత్సలారా, మీకు తెలియనిది ఏముంది, శ్రీ మహావిష్ణువు యొక్క ఉగ్ర రూపం నరసింహస్వామి అవతారం అని. కాబట్టి ఆ అవతారాన్ని శాంతింపజేయాలంటే శ్రీ శ్రీ మహాదేవుడే మహాదేవుడే అతన్ని శాంతింపజేయగలుగుతాడని చెప్పేసి మనం అందరం వెళ్ళి శివుని దగ్గరికి వెళ్ళి శరణు వేడదాం. భక్తవత్సలుడు శివుడు మనకి దారి చూపుతాడు అని చెప్పేసి ఆయన చెప్తాడు. అందరూ కలిసి శివుని దగ్గరికి వెళ్ళిపోతారు. శివుని దగ్గర వెళ్ళిపోయి అందరు శివుణ్ణి నమస్కరించి ఇలా ప్రార్థిస్తారనమాట: ఓ దేవదేవ మహాదేవ నీలకంఠ భక్తవత్సలుడు శివునికి నమస్కరించి అలా ప్రార్థించి ఇక మొత్తం చెప్తారనమాట. ఇలా ఉగ్రరూపం దాల్చిన నరసింహస్వామి అతని యొక్క ఉగ్రరూపాన్ని, అతని యొక్క కోపాన్ని మొత్తం నిగ్రహించుకోలేక 3 లోకాలను అందరినీ భయపెట్టిస్తున్నాడు. మాకు చాలా భయంగా ఉంది, మీరే ఈ దారి చూపాలి, మీరే ఈ భయకంపితుల నుంచి వెళ్ళి మీరు మమ్మల్ని బయటపడాలని అనగా, సరే మీ యొక్క మీరు ఏమైతే కోరి వచ్చారో అది సిద్ధిస్తుందని తదాస్తు అని చెప్పేసి వీరభద్రస్వామి పిలుస్తారనమాట. వీరభద్రస్వామి పిలిచేసి వీరభద్రస్వామికి ఇలా అంటారు: ఓ వీరభద్ర, మన యొక్క నరసింహస్వామి అవతారాన్ని నువ్వే శాంతింపజేయాలి, ప్రార్థించు, ఏది కావాలంటే అది చెయ్యు. ఒకవేళ ఏది చెప్పినా వినకపోతే నీ యొక్క మహా అవతారమైన శరభావతారాన్ని ఎత్తి అతన్ని ఓడించి అతన్ని శాంతింపజేయమని కోరగా, అప్పుడు వీరభద్రస్వామి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి అన్ని విధాలుగా చేస్తే ఆయన వీరభద్రస్వామి యొక్క మాటలు వినకపోయేసరికి వీరభద్రస్వామి మీద ఆయుధ దాడులు చేసేసరికి ఇక నారాయణని స్మరించి, మహాదేవుని స్మరించి ఆయన యొక్క ఉగ్రరూపమైన శరభావతారాన్ని అవతరించి అతని యొక్క సింహ ముఖంతో గర్జించి తన యొక్క రెక్కలతో